పాజిటివ్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ ప్రాంక్ అని. ఫైనల్లీ ప్రెగ్నెన్సీ ప్రాంక్ అయితే డేట్ చేసేస్తున్నా. ఏమేమి వస్తాయో కాల్ చేస్తా మా ఇంట్లో వాళ్ళకి, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో. అంటే ఫస్ట్ నుంచి నా థాట్ వేరు, వాళ్ళ థాట్ వేరు, ఏదేదో ఉంది. సరే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అంటే మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చూద్దాం, వాళ్ళు ఏమంటారో ఏంది అనేది. ఈ వీడియోలో మీకు చాలా రివీల్ అయిపోతుందేమో. ఏమంటది అమ్మ అయితే ఖచ్చితంగా వద్దు అంటదంట అమ్మ, అంటే మా మమ్మీ. సరే చూద్దాం ఎవరెవరు ఏమంటారు, వాళ్ళ రియాక్షన్. ఫస్ట్ మా మమ్మీకి కాదు, అమ్మమ్మకి చేద్దాం. అమ్మమ్మ, ఎందుకంటే అమ్మమ్మ ఒక్కతే నాకు ఫోర్స్ చేస్తుంది. నా చిట్టి తల్లి పుట్టడానికి రీజన్ కూడా మా అమ్మమ్మనే. ఓ పాప, నువ్వు ఫస్ట్ బేబీని చూడు, నువ్వు ఎప్పుడు నువ్వు కానీ నా చేతిలో పెట్టే నేను పెంచుతా అని అంటది. ఏది ఏం చెప్పింది, ఏం చేస్తుంది? ఇప్పుడు నా చేతిలో ఉంది, నేను పెంచుతున్నా అట్లా అంటారు పెద్దల మాటని. తొందరపడి లైఫ్ ఎంజాయ్ చేయకుండా పిల్లల్ని అంటే జుట్టు ఇక్కోవాలి. కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత మెల్లగా పిల్లల్ని చూడాలి. అంటే అట్లానే కాదు, కొంతమందికి ఇష్టం తొందరగా పిల్లలు కావాలనుకుంటారు. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఎట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ప్రెగ్నెన్సీ వస్తే ఉంచుకోండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎప్పుడు మనము అట్లా చేయొద్దు. అంటే పిల్స్ వేసుకొని అబోర్షన్ చేసుకోవడం అట్లా వద్దు అనుకోవడం. మాకు కొత్తగా పెళ్ళయింది, మేము లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ప్రెగ్నెన్సీ దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ఎప్పుడు ఇస్తే అప్పుడు అందుకోవడమే, అంతే. అయితే ఇప్పుడు నేను నా చిరుతల్లి పుట్టిన తర్వాత నేను వద్దు అనుకున్నా, వద్దులానే ఉన్నాం. ఎప్పుడు నాకు ఇంకా ప్రెగ్నెన్సీ ఏం రాలేదు. వచ్చింది అని కొన్నిసార్లు అనుకున్నాం కానీ అది కాదు. అంటే అట్లా అయిపోయింది తప్ప ఇంకేం లేదు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలే. ఇప్పుడు ఇంకా చూడాలి అనుకుంటే ఫ్యూచర్లో చూస్తామేమో, కానీ ఇప్పుడైతే వద్దు అనుకున్నాం. సరే ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చింది అని మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తా. నా ఒపీనియన్ అందరికీ తెలుసు, నేను చూడను, నాకు ఒక పాప చాలు అని. సరే ఇప్పుడు మా వాళ్ళు ఏమంటారో చూద్దాం. అయితే నా దగ్గర ప్రెగ్నెన్సీ కిట్ అయితే తెప్పించుకున్నా. నాకు పాజిటివ్ రావాలంటే ఏం చేయాలి అని అంటే, పాపం ఎవరో కామెంట్ పెట్టారు, బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసేసి అక్క పాజిటివ్ వస్తుంది అని చెప్పారు. మనం ఇప్పుడు అదే చేద్దాం. అయితే ఇందాక ఒకటి చెప్తా అని చెప్పినా కదా, అయితే మేము ఏం చేసినామంటే లైన్స్ ఎట్లా వస్తలే, బీట్రూట్ రసం పోసేసరికి మొత్తం రెడ్ అయిపోయింది. ఇట్లా అయితే ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి మొత్తానికి ఫ్లాప్ అయింది అసలు అది టెస్ట్. మేమేం చేసినాం, ఇంకా పింక్ది లైన్ ఇట్లా గీసేసినాం. ఇంకా 2 లైన్స్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రాంక్ స్టార్ట్ చేద్దాం. అయితే నా చిత్తల్లి గెస్ చేసేసింది. డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నప్పుడు ఆమెకు అర్థమైపోయింది. పెన్సిల్తో గీసినాం అమ్మమ్మ ఇది అని అన్నది. అందుకే ఇంకా మీకు కూడా చెప్పేస్తున్నాం, సరేనా? మళ్ళీ నిజం అనుకున్నారు, మళ్ళీ మీకు అర్థమైపోయేది నిజంగానే ఉండి అక్క ప్రాంక్ చేస్తుంది అని మీరు అనుకోకుండా నేను చెప్తాను. మమ్మీ ఏడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంకా పోతలే. తమ్ముడు వచ్చినాక కార్లో పోతారా? నాకు ఎట్లా అవుతుందని చెప్పేసి డల్గా అనిపిస్తుంది, ఏమైందో అని టెస్ట్ చేసుకున్నా. అయితే పాజిటివ్ వచ్చింది. ఏం చేద్దాం? అవును, ఎట్లా ఏం చేద్దాం? ఆలోచన చేయకుండా నువ్వేనా ఉండే ఇంటికి 2 సంవత్సరాలు అయ్యిందంటున్నావు. ఇంకా పోయినా అయిపోయింది కదా, నెక్స్ట్ మంత్ వచ్చినా అయిపోయింది కదా. నేను అదే అనుకున్నా, నాకేం అర్థమవుతలేదు. పంతులకి అడిగితే ఏమంటాడు మరి? పంతులకి అడిగినాం అప్పుడు పంతులకే అడిగినాం కదా. ఇప్పుడు కూడా నీ చేసిన విధంగా కానట్లే ఉంది కదా. ఇంకా ఏమో ఈసారి నేనే చేస్తానేమో పూజ. అంటే మరి పూజ నేనే చేస్తా, ప్రెగ్నెంట్ కాదు కదా. ప్రెగ్నెంట్ అన్నావు కానీ ఇప్పుడే ఎందుకు నమ్మినామే మరి? ఎవరు నమ్మకుంటే ఎట్లుంటారే? ర్యాంక్ నేను ఇక ఆలోచన ఏంటంటే ఇక ఒకరినైనా ఇక చూసుకుంటావేమో. ఇక మళ్ళీ ఆయన కాదంట మరి. పాప అన్నది
అమ్మ అయితే అస్సలు వద్దంటే వద్దంటది అన్నది, నువ్వు ఉంచుకో అనేసినావు. ఇక మరి ఏం చేస్తావు, ఇక నీ ఆలోచనను బట్టి అన్న ఇక నేను ఆ, వద్దనుకుంటే నువ్వు ముందే ఆలోచన చేస్తుంటే కదా. ఇప్పుడు నువ్వు కావాలనే ఇక ఆలోచన చేసినావు, ఇక ఉంచుకుంటావేమోనని ఆలోచన చేసిన. ఫ్రాంక్ చేసినావు. అమ్మ వద్దంటే వద్దంటది అంటారా? వద్దంటే వద్దంటావంట నువ్వు. నేనేమన్నా మొన్న పాపతోటి తమ్ముడు వస్తాడు లేవి అంటే నాకు ఎవ్వరు వద్దు, నేను ఇక చాలు, నేను ఒక్కదాన్నే ఇక అంటుంది. మొన్న బొమ్మలతో ఆడుకుంటుంటే ఈమె చిన్ని తమ్ముడు వస్తాడు లేవే మళ్ళీ అంటే నాకు వద్దు, నేను ఒక్కదాన్నే ఉండాలి, అట్లా అనొద్దమ్మా నేనన్నా నాదే. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. వస్తావా మరి? ఏం రాను. రాకి ఇప్పుడు నెక్స్ట్ కలపినికి కాల్ చేస్తా, ఆమె ఏమంటుందో ఏమో చూద్దాం. అయితే ఫస్ట్ నా చిటితల్లి గురించి చెప్పాలి. ఫస్ట్ మా అమ్మ వద్దు వద్దు అంటది అమ్మ అని చెప్పి అన్నది కదా, ఈమెనే వద్దని చెప్పిందంట. నిన్న మొన్న 2 days నుంచి మాట్లాడుకున్నారంట ఇద్దరు, 2 days ముందు. అయితే నేను ఒక్కదాన్నే ఉండాలి, నాకు తమ్ముడు వద్దు ఎవరు వద్దు అని చెప్పిందంట నా చిటితల్లి. అట్లా ఉంటుంది నా చిటితల్లితోని. నిజంగానే ఇంకొకరు వస్తే ఏం చేస్తుందో ఏమో మరి. ఇప్పుడు కలపినికి కాల్ చేస్తున్నా. ఇది అనవసరంగా చేసినాం కదా. పోతున్నావు అక్క? ఏమైతే పోవాల్సి వస్తుందేమో. అవునా? పోతురంట. నేను కూడా వద్దాం అనుకున్నా కానీ ఎట్లెట్లో అవుతుందని చెక్ చేసుకున్నా, ఇంకా డేట్ రాలేదని పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నీకు గృహప్రవేశానికి ఇప్పుడు ఏం కాదు, నెలలో ఏం కాదు, కాదక్క అప్పుడు పాప 2.5 months ఉండే కడుపులా, అప్పుడు గృహప్రవేశం చేసుకోవద్దు అని చెప్పి పూజలో కూర్చొనియలే కదా నాకు. నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు, నువ్వు 15 రోజులు 15 రోజులు అయింది పైన, 15 రోజులు అయింది. ఏం తొందర తెలుసుకున్నావు కాబట్టి తొందర తెలిసింది నీకు. కానీ అప్పటోళ్ళు 3-4 నెలల దాకా వాళ్ళకు కడుపులో ఉన్నట్టు కూడా తెలియకపోయి హోమం చేయొద్దంట, పంతుల్ని అడుగుతా. పంతుల్ని అడిగి చూడు, ఏం కాదు. అయితే ఉంచుకోమంటున్నావా నువ్వు ఇప్పుడు? ఉంచుకోవాలి, ఏం చేస్తావు, ఒకరు ఉంచుకుంటే అయిపోతుంది. ఒకరిని ఏదో ఎవరో ఒకరిని చూస్తే అయిపోతుంది తోడుగా పాపకు. ఆమె వద్దంటుంది అక్క, ఆమె తోడొద్దంట. నాకు ఒకరే, నేను ఒక్కదాన్నే ఉంటా, నాకు ఎవ్వరు అవసరం లేదు అని అంటుంది. ఒకరే అవసరం లేదు అంటుంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే, పెద్ద ఇప్పుడైతే చిన్న పిల్ల ఉంది కాబట్టి ఆమెకి ఏం అర్థం కాదు. జర పెద్దగా అవుతుంది, ఒకరినొకరు చెప్పుకుంటేందుకు లేట్ విరాయిస్తారే మీరైతే. కాదు, నేను ఏం చెప్తే అది ప్రెగ్నెన్సీ వచ్చినాక చూద్దాంలే, అప్పుడు చెప్తా మీకు. కానీ ఇప్పుడైతే ఏం లేదు, ప్రాంక్. ఎక్కువ టైం ఉందని ఈరోజు ఎక్కువ ప్రాంకులు చేస్తాను. షాక్ మీద షాక్. అవునుగా, ఉంటే ఉంచుకుందామనే అనుకుండే మళ్ళీ ఎందుకంటే నువ్వు ఇప్పటికే చాలా ఇదైపోయినావు, వీక్ అయిపోయినావు. రాకుండా చూసుకోవాలి. కానీ అయితే అన్ఫార్చునేట్లీ వీడియో డిలీట్ అయిపోయింది. మా అమ్మమ్మకి కాల్ చేసిన, నేను మంచిగా మాట్లాడింది, నేను ఏం చెప్పినా అదే ఇంకెక్కువ చెప్పింది. కానీ డిలీట్ అయిపోయింది వీడియో. మళ్ళీ నేను ప్రాంక్ చేయలేను కదా, మళ్ళీ ఇప్పుడు తిడుతుంది. అయితే నేను చెప్పిన వెంటనే, ప్రాంక్ అని చెప్పిన వెంటనే అమ్మమ్మ ఇంకా టక్కున కట్ చేసింది. మస్తుండే అమ్మమ్మతో కన్వర్జేషన్, కాకపోతే డిలీట్ అయిపోయింది. ఇంకా వీడియోలో మీకు తెలిసే ఉంటుంది, కంటిన్యూ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే పూజ అంటున్నారు, గృహప్రవేశం అంటున్నారు, మరి ఏంటి అని మీకు అర్థం కావట్లేదు కదా. సరే, ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చేస్తా. అవును, మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం. చిన్నదో పెద్దదో మాకు తగ్గట్టు మేము ఒక ఇల్లు కట్టుకున్నాం. త్వరలోనే ఆ ఇల్లు గృహప్రవేశం కూడా ఉంది. ఆ ఇంటి వీడియోస్ కూడా వచ్చేస్తుంది, గృహప్రవేశం వీడియో కూడా వచ్చేస్తుంది. అయితే ఆల్రెడీ ఇల్లు ఉంది కదక్క, ఇంకేం ఇల్లు, ఎన్ని ఇల్లులు కట్టుకుంటాం అని మీరు అనుకోవచ్చు. అది మా అత్త వాళ్ళ ఇంటి మీద మేము నా చిడితల్లి ఇప్పుడే లేచింది, ఇగ్నోర్ చేయండి నా చిడితల్లిని. కొంచెం అటు పోవా, జుట్టు చూసుకోబెట్టి. సో 2 years ముందు నా చిడితల్లి 2 years ముందు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. అదంతా స్టోరీ తర్వాత చెప్తా. కాకపోతే ఇంకా నా చిడితల్లి పుట్టక ముందు మేము, అంటే నా చిడితల్లి కడుపులో ఉన్నప్పుడు 2 months ఉన్నప్పుడు మేము ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్ మీదనే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం.
కట్టుకున్నాం. దానికి 2 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు 2026లో మేము గృహప్రవేశం చేసుకోబోతున్నాం. 2024లోనే అవ్వాల్సింది 26 అయింది. సర్లే ఇంకా ఎప్పుడు మన తలరాతలు ఎప్పుడు అంటే సొంతిల్లుంటే అప్పుడే గదా! అయితే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అది మేము ఉండడానికి పైన ఫస్ట్ ఫ్లోర్‌లో మేము కట్టించుకున్నాం. కానీ అది నా సొంతిల్లు ఎట్లయితది? సొంతిల్లే. కాకపోతే నేను భూమి మీద నుంచి మేము కట్టించుకున్నది అది వేరే గదా! అందుకే సిటీలో ఒక ఇల్లు కట్టుకున్నాం. అది గృహప్రవేశం ఉంది. అందుకే ఇంకా మా వోళ్ళందరూ లీక్ జేసేసిర్రు. మీరు ప్రెగ్నెన్సీ ప్రాంక్ అని అంటున్నారు గదా! అందుకే చేయాల్సొచ్చింది. ఇంక ఎట్లా ఇది తెలవాల్సిందే కాబట్టి ఇంకా గృహప్రవేశం వీడియోస్ కూడా వచ్చేస్తది. అండ్ వీడియో డిలీట్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ ప్రాంక్ ఇంకా మస్తు చేద్దాం అనుకున్నాం. సరే మళ్ళీ చేద్దాం. ఇంకా 2 మంత్స్‌కి మళ్ళీ చేద్దాం ప్రెగ్నెన్సీ ప్రాంక్. అప్పుడు అందరికి కాల్ చేద్దాం. ఇప్పుడైతే వీడియో డిలీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ గృహప్రవేశం వీడియోసే వస్తాయి. ఇంకా బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.